మన తిరుపతి వాళ్ళకి హెల్త్ కోసం పనికొచ్చే మంచి వీడియో తీసుకొచ్చా. టీ కాఫీలలో మీరు ఎప్పుడైనా షుగర్ ని కాకుండా తాటి బెల్లాన్ని నాటు చక్కెరని ట్రై చేశారా? అంత స్పెషాలిటీ ఏంటి వీటిలో అంటే ప్రాస్పరస్ పొటాషియం, కాపర్, ఐరన్, కాల్షియం, జింక్ మనకి సరిపడే మోతాదులో ఉంటుంది. అంతేకాకుండా మెయిన్ గా వీటిలో ఉండే మినరల్స్ వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే అడిక్ట్ అయ్యేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేశాక మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి. ఇక్కడ క్యారెట్ తో పునుగులు, అరటిపువ్వు వడ, నోరు రించే పోలీలు కూడా ఉంటాయి. ఒకసారి వాడిన ఆయిల్ ని మళ్ళీ రీయూజ్ చేయరు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రూట్ ఫ్లేవర్స్ లో ఉంటాయి. స్వీట్స్ కూడా తాటి బెల్లం, నాటి చక్కెరతోనే చేస్తారు. ఇక్కడ గోధుమ హల్వా, నువ్వులతో స్వీట్స్, తెల్ల నువ్వుల స్వీట్స్, యాలకుల, వేరుశనగల స్వీట్స్, రాగి బిస్కెట్స్, బెల్లం సజ్జల బిస్కెట్స్, బెల్లం కొర్రల బిస్కెట్స్, తిరునల్వేలి క్యాషూ హల్వా, తిరునల్వేలి తాటి బెల్లం హల్వా, నెయ్యి గీ హల్వా, తూతుక్కుడి కొబ్బరి పాలు హల్వా, గీ ఫిగ్ ఫ్రూట్ మైసూర్ పాక్, నాటు చక్కెర పాలకోవా, ఖర్జూరం నెయ్యి మైసూర్ పాక్, జాంపండు నెయ్యి మైసూర్ పాక్, పనసపండు నెయ్యి మైసూర్ పాక్, బెల్లం బాదుషా, బెల్లం లడ్డు, తాటి బెల్లం నెయ్యి మైసూర్ పాక్, పాలతో కేక్, బీట్రూట్ నెయ్యి మైసూర్ పాక్, పైనాపిల్ నెయ్యి మైసూర్ పాక్, మామిడి పండు నెయ్యి మైసూర్ పాక్, తాటి బెల్లం కాజు కట్లీ, క్యారెట్ బాదం నెయ్యి మైసూర్ పాక్. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ లో చాలానే ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ అండ్ హెల్తీ ఐటమ్స్ మన తిరుపతిలో మీరు ఎప్పుడు చూసి ఉండరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. టేస్ట్ కూడా బాగున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి. మరి ఇంకొక విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి చిరుధాన్యాల టిఫిన్ ఐటమ్స్ స్టార్ట్ చేయబోతున్నారు. మరి అడ్రస్ ఎక్కడ అంటే శిల్పారావంకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో తాటి బెల్లం కాఫీ ఉంటుంది.